సో ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్ దాని పూర్తి పేరు. సో ఎల్సిఎం ఆఫ్ 2, 4 ముందు సెకండ్ టేబుల్ రాయండి, తర్వాత ఫోర్త్ టేబుల్ రాసుకో. సెకండ్ టేబుల్ 2 1s ఇవి మీకు తెలుసు. దీన్ని మల్టిప్లికేండ్ అంటారు, 1 మల్టిప్లయర్ అంటారు. ఈ రైట్ హ్యాండ్ సైడ్ వచ్చే వాటిని అన్నిటి 2 యొక్క మల్టిపుల్స్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ ఈ మల్టిపుల్స్లో ఇక్కడ రెండు చోట్ల ఉండే వాటికి టిక్కు కొట్టుకో. ఇక్కడ 2 తీసుకున్నాం, ఇక్కడ 2 ఉందా లేదు కాబట్టి ఇంటూ. ఇక్కడ 4 తీసుకున్నాం, ఇక్కడ చూడండి 4 ఈడ ఉంది, ఈడ ఉంది, టిక్కు కొట్టుకో. నెక్స్ట్ 6 తీసుకో, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది కాబట్టి టిక్కు కొట్టుకో, ఇంటూ కొట్టు. ఇక్కడ ఉంది, అక్కడ ఉండే వాటికే రైట్ కొట్టు. 8 తీసుకో, ఈడ ఉంది, ఈడ ఉంది, టిక్కు కొట్టుకో. 12 తీసుకో, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, టిక్కు కొట్టు. 10 లేదు అక్కడ కాబట్టి. నెక్స్ట్ 16 తీసుకో, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, టిక్కు కొట్టు. 14 లేదు ఇక్కడ. నెక్స్ట్ 18 ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు. రెండు చోట్ల ఉండే వాటిని మాత్రమే, ఉమ్మడిగా ఉండే వాటిని మాత్రమే తీసుకో, టిక్కు కొట్టు. 20 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అటు చూసుకుంటారా మొదటి నుంచి. ఈడ ఉంది 20, అన్ని చెక్ చేసుకోవాలి. ఇక్కడ తీసుకొని ఇక్కడ చెక్ చేసుకుంటారా 20 ఈడ ఉంది, టిక్ కొట్టు. నెక్స్ట్ ఎల్సిఎం ఆఫ్ 2 కామన్ అంటే కామన్ మల్టిపుల్స్ అంటే ఇక్కడ రెండు చోట్ల ఉండే వాటిని రాసుకో. 2కు 4కు ఇలా 4 ఇక్కడ ఉంది, అక్కడ ఉంది అంటే టిక్కు కొట్టినట్టు మాత్రం తీసుకో. 4 8 12 16 20 ఏ అయితే టిక్కు కొట్టినావో అవి తీసుకో. వాటిల్లో చిన్నది అంటే కనిష్టము, చిన్నది అన్నిటికంటే చిన్నది ఏదంటే 4. అదే ఎల్సిఎం లీస్ట్, కనిష్ట సామాన్య గుణిజం తెలుగులో. డివిజన్ మెథడ్ ద్వారా ఏ విధంగా కనుక్కోవచ్చు. 8 6 12 ఎల్సిఎం ఏ విధంగా అంటే ముందు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏమంటే వీటిని 2 3 2 3 5 7 ప్రైమ్ నెంబర్స్ అంటాం. ప్రైమ్ నెంబర్స్ అంటే ఆ నెంబరు 1 మాత్రమే ఫ్యాక్టర్స్ అంటాయి. నెంబర్ ఇట్ సెల్ఫ్ అండ్ 1 ఫ్యాక్టర్స్ ఉండే వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఇంకా వేరే ఫ్యాక్టర్స్ ఉండవు దాంట్లో, వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఇచ్చిన నెంబర్స్ 8 6 12 రాసుకో. ముందు ఈ 3 నెంబర్స్ ఏ ప్రైమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తారో డివైడ్ చేస్తుందో ఎగ్జాక్ట్గా చూడు. 2తో 3 డివైడ్ అవుతాయి. 3 కానప్పుడు కనీసం 2 అయినా తీసుకో. ఇక్కడ 3 అవుతున్నాయి, 2తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతాయి చూడు. 2 4s ఎగ్జాక్ట్గా డివైడ్ కావాలంటే రిమైండర్ 0 రావడం. 2 4s ఇది ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది 6తో. 6 2తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. 2 3s 12 2 6 డివైడ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి 4 3 6 3 అనేది 2తో ఎగ్జాక్ట్గా డివైడ్ కాదు. ఇవి 2 అవుతాయి, 2 అయితేనే తీసుకో. 2 మళ్ళీ 2తోనే తీసుకో. 2 2s కానీ ఎగ్జాక్ట్గా డివైడ్ కాదని అట్లే రాసుకో కింద. నెక్స్ట్ 2 3s. నెక్స్ట్ చూడండి ఇక్కడ 2 ఒక్కటే 2తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది అయినా